మోకాళ్ల నొప్పులు. ఒకప్పుడు మోకాళ్ల నొప్పులు వయసు పైబడిన వారికే వచ్చేవి. కాని ఇప్పుడు యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణం అధిక బరువు, స్థూలకాయము, కీళ్లవాతము వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి. ఈ మోకాళ్ల నొప్పుల వల్ల అనేక మంది సర్జరీ వరకు వెళ్లి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. మోకాళ్ల ఎముకలు అరగడం వల్ల, మోకాళ్లలో గుజ్జు తగ్గిపోవడం వల్ల మోకాళ్లలో రాపిడి ఏర్పడి ఎంతో బాధను అనుభవిస్తున్నారు. ఈ మోకాళ్ల నొప్పులకు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రత్యేకంగా తయారు చేయబడిన హెర్బల్ మందులతో ఎముకలకు బలాన్ని అందించి మోకాళ్లలో గుజ్జు పెరిగేలా చేసి రాపిడి ఏర్పడకుండా అడ్డుకుని మోకాళ్ల నొప్పులు రాకుండా శాశ్వత పరిష్కారం అందిస్తుంది. ఆర్జేఆర్ హాస్పిటల్కు రండి, చికిత్స తీసుకోండి, ఆరోగ్యాన్ని పొందండి, ఆనందంగా జీవించండి. 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత  నా పేరు శైలజ. నేను ముసాపేట్ నుంచి వచ్చాను. నాకు 4 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి. నాకు స్టెప్స్ ఎక్కడానికి వచ్చేది కాదు. కూర్చున్నా లేచినా చాలా పెయిన్ ఉండేది. టీవీ యాడ్లో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విని ఇక్కడికి వచ్చాను. డాక్టర్స్ 1 మంత్ మందులు ఇచ్చారు. 1 మంత్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది నాకు ఇక్కడ. డాక్టర్స్ మంచి రెస్పాన్స్ ఉంది. ట్రీట్మెంట్ కూడా మంచిది ఉంది ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. 5 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత  నా పేరు జయమ్మ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నాకు 5 ఏళ్ల నుంచి పక్షవాతం ఉండడం వల్ల నేను లేచి నడవలేను. కింద కూర్చోలేను, పైకి లేవలేను, కనీసం ఒక టంబ్లర్ కూడా ఎత్తలేను. అన్నిటికీ నా భర్తే నాకు హెల్ప్ చేసేవారు. ఆయన పనికి వెళ్తూ నన్ను చూసుకుంటూ చాలా కష్టపడ్డారు. మేము చాలా హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నాం, కానీ ఎక్కడా నయం కాలేదు. నేను నడవలేను, పడక మీద అలా పడుకుని ఉండిపోయేదాన్ని. ఆ తర్వాత ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి టీవీలో చూసి నా భర్తే ఇక్కడికి ఫోన్ చేసి రప్పించారు. 3 నెలల్లో లేచి నడుస్తారని చెప్పారు. దాన్ని నమ్మే మేమిక్కడికి వచ్చాం. నన్ను ఎత్తుకునే వచ్చారు, వీల్చైర్లోనే తోసుకుంటూ వెళ్లారు. కానీ 3 నెలల్లోనే డాక్టర్ గారు మీరు లేచి నడవాలి అని చెప్పి మందులిచ్చారు. 3 నెలల్లో నేను లేచి నడిచాను. ముందు కాస్త నొప్పి ఉండేది, కానీ ఇప్పుడు క్లీన్గా నాకు నొప్పి లేదు. 5 నెలలు మందులు వాడమని చెప్పారు. ఇప్పుడు పర్వాలేదు, ఎంతగానో పర్వాలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిరి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. 10 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత నా పేరు శ్రీనివాస్ వర్మ అండి. మా అత్తయ్య గారు జి లలిత. 10 years నుంచి కూడా ఆవిడ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా కానీ, లేదంటే ఇంకోటి ఎక్కడికన్నా మూవ్ చేయాలన్నా కానీ ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టడం, లేదంటే తన బెడ్రూమ్ లో ఎవరన్నా సహాయం లేనిది తను అసలు కదిలేదు కాదు. అనేక చోట్ల నేను చాలా హాస్పిటల్స్ నేను చూపించాను. తనకి టెంపరీ రికవరీ కానీ పర్మనెంట్ గా తను ఇంతవరకు రికవర్ అవ్వలేదు. అటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, ఆర్జీఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత, ఆర్జీఆర్ డాక్టర్ సలహాల మేరకు టోటల్లీ రికవర్ అయిపోయి ఇవాళ తను తన పనులు తను చేసుకుంటూ తను ఒంటరిగా ఎక్కడికైనా కానీ తిరగడం కానివ్వండి, లిటిల్ బిట్ తను వాకింగ్ చేయడం కానివ్వండి, అన్ని కూడా చాలా ఫ్రీగా వీల్ చైర్లో తీసుకొచ్చిన ఆవిడ ఇవాళ తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా తను నడవగలుగుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ ఆర్జీఆర్ డాక్టర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. మందులు, మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. మీరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో నడవలేక కష్టపడుతున్నారా? మీ మోకాళ్ల నొప్పులకు, కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మందులు, మాత్రలు లేకుండా థెరపీ చికిత్స. 4 తరాల నుండి వస్తున్న సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఇక అంతా సుఖమే, ఇక అందరూ క్షేమమే. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచ్చు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. 9 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత, నా పేరు జ్యోతి అండి. నేను పూడూరు నుండి వచ్చాము. ఈ 9 సంవత్సరాల నుండి శ్వాస ఇబ్బంది ఉంది, ఆస్తమా ప్రాబ్లం, తుమ్ములు, దగ్గు, ఆయాసం బాగుంటుంది. నైట్ కూడా ఇట్లా నిద్ర పట్టేది కాకుండా ఆయాసంతో నైట్ కూడా లేచి కూర్చుండేదాన్ని.
టీవీలో యాడ్ చూసి వచ్చినాము ఆర్జేఆర్ హాస్పిటల్కు. ఇప్పుడు 2 మంత్ అవుతుంది మందులు వాడటి. 3 నెల తీసుకోవడానికి వచ్చినాము. ఇప్పుడు ఏం తిన్నా, కూలి తిన్నా, ఇది పులుపు తిన్నా ఇప్పుడు బాగానే ఉంటుంది. 70% అయితే ఇప్పుడు బాగానే ఉంది. ఆర్జేఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. 20 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు జనార్దన్ రెడ్డి, నా భార్య పేరు నాగరత్నమ్మ. 20 సంవత్సరాల నుంచి ఆస్మా అట్టి ఉండేది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇది మాత్రం నయం కాలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాకు మెడిసిన్ ఇచ్చారు. 20 రోజులు తిన్న తర్వాత బాగా ఫ్రీగా మెడికల్ ఎక్కడం కానీ, బాగా నడవడం కానీ అన్ని పనులు బాగా చేస్తుంది. ఇంతకుముందు ఆ మెడికల్ ఎక్కేది లేదు, ఆ నడిచేది లేదు. వీడికి వచ్చిన తర్వాత మాకు ఆరోగ్యంగా బాగుంది. ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత మా భార్య పేరు చంద్రకళ. మేముండేది లంగర్ హౌస్, హైదరాబాదు. మా భార్య చర్మ వ్యాధి సుమారు 10 సంవత్సరాల నుండి ఉన్నది. కాళ్ళకు చేతులకు చాలా పగుళ్ళు, దురద, మచ్చలు ఇవన్నీ ఉండేవి. అక్కడక్కడ ఇక్కడ మందులు తిన్నాము, తగ్గలేదు. టీవీ యాడ్ చూసినాము ఆర్జీఆర్ హాస్పిటల్ యొక్క. ఇక్కడ వచ్చి సంప్రదించేసి 3 నెలలు మందులు తిన్నాము. ఈ 3 నెలలు మందులు తిన్నందుకు మాకు ఒక 80% నయమైంది. పగుళ్ళు, దురద, మచ్చలు అవన్నీ పోయినాయి. నాలుగు సంవత్సరాల నుండి చర్మ వ్యాధులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు గంగారాము, మాది రైకలు. నాకు 4 సంవత్సరాల నుంచి దురద వెనక బాగుండే. బయట మస్తు మందులు వాడినా, క్రీములు వాడినా, అయినా కమ్మి కాలేదు. నేను ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన 2 నెలలు వాడినాం, మంచిగా అయింది. ఆర్జీఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 3 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. నా పేరు వెంకన్న, గచ్చిపోలి ఇందిరానగర్ నుంచి వచ్చాను. గత 3 సంవత్సరాలతోటి నాకు షుగర్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూశాను. ఇప్పుడు 3 నెలల నుంచి ఇక్కడికి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను.
వస్తుంటే నాకు షుగర్ చాలా వారికి తగ్గిపోయి, అంతకుముందు 270 షుగర్ ఉండే, ఇప్పుడు నాకు 150 180కు తగ్గింది, చాలా కంట్రోల్కి వచ్చింది. ఏ మెడిసిన్ తోటి కూడా నాకు చాలా కంట్రోల్ కాలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాక నాకు 2 మంత్ మెడిసిన్ వాడాను, ఇది 3వ మంత్, చాలా కంట్రోల్ అయింది. ఇంతకుముందు టిన్ను కూడా లేపలేకపోయాయి చెయ్యితోటి, ఇప్పుడు టిన్ను కూడా లేపుకొని కూడా చెయ్యితోటి మంచిగా లేపుకోగలుగుతున్నా, చెయ్యి ఫ్రీ అయింది. ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుండి కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు ప్రమీల, నేను వెస్ట్ మామ్లం నుంచి వస్తున్నాను. నాకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం లాస్ట్ 2 ఇయర్స్గా ఉంటూ ఉంది. నేను అన్నీ ఎత్తాను కానీ క్యూర్ అవ్వట్లేదు. లేజర్ సర్జరీ కూడా చేశారు కానీ అప్పుడు కూడా పెయిన్ పోలేదు. బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అన్నీ ఉన్నింది. కానీ ఇప్పుడు ఆర్జేఆర్కు నా ఫ్రెండ్ చెప్పారని వచ్చాను. ఆ ఆర్జేఆర్లో ఇప్పుడు మంచి ట్రీట్మెంట్, 1 మంత్ మెడిసిన్స్ తీశాను. ముందుకు బాగా బెటర్గా ఫీల్ అవుతున్నాను. ఆపరేషన్ చేసి 10 to 15 days పెయిన్ అనిమే ఉన్నింది. బట్ ఇక్కడ పెయిన్ ఏం లేదు, మెడిసిన్స్ మట్టుందా బాగా చూస్తున్నారు, బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ ఆర్జేఆర్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, పేరు పుష్ప, నేను బోడబాడ నుంచి వచ్చినాను. 3 సంవత్సరాల కానించి నేను మోకాళ్ళ నొప్పులు, ఈ కుడి చెయ్య నొప్పి ఉండేది. బాత్రూమ్ పోయిన బాత్రూమ్ లోనే కూర్చోడానికి వచ్చేది కాదు. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ దీనివల్ల తగ్గలేదు. టీవీలో యాడ్ చూసినా, నేను వచ్చిన ఆర్జే హాస్పిటల్ కి పంచకర్మ ట్రీట్మెంట్ 7 సార్లు తీసుకున్నా. 1 నెల నేను మెడిసిన్ వాడిన కానీ మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా బాత్రూమ్ లో కూర్చుంటున్నాను, మంచిగా మంచం మీద కూర్చుంటున్నాను. ఈ చెయ్య కూడా ఇట్లా లేస్తుంది, అప్పుడు ఇంత లేచింది, ఇప్పుడు బాగానే లేస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంది. ఈ ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదాలు, మేడంకి ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు
2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత మీ పేరేంటమ్మా? షేక్ పర్వీనా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను జగవీరగుట్ట శ్రీనివాస్ నగర్ మా. ఏ సమస్య కోసం వచ్చి? మోకాళ్ళ నొప్పి. ఎన్ని రోజులుగా ఉంది ప్రాబ్లం మీకు? 2 సంవత్సరాలు అయిపోయామా? చెప్తున్నారమ్మా అయితే చూపించుకున్నామా, నాకు ఆ మందులు ఇచ్చారు, నాకేం బాగాలేదమ్మా. ఈ టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కి వచ్చానమ్మా. ఇక్కడికి రాకముందు ఈ సమస్యతో మీరు ఎలా ఇబ్బంది పడ్డారు? మస్తు ఇబ్బంది అమ్మా, కూర్చోలేను, నిలబడలేను, అసలు బాత్రూమ్ పోవాలంటే దొగ్గాడుకుంటా పోయినానమ్మా. 1 నెలకే నాకు రొంత సుమారుగా ఉందమ్మా. 2వ నెల మళ్ళీ మందుని తీసుకుపోయినాను. ఆ మందులతో పూర్తిగా నాకు తక్కువ ఎక్కిందమ్మా. నాకు బాగుందమ్మా, నడుస్తాడా, నా పని నేను చేసుకుంటాను, ఇప్పుడు బాగా అయింది. తొమ్మిది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు తొమ్మిది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత మా పేరు రఘు, మాది గద్వాల. నేను 2017 నుంచి సోరియాసిస్ తోటి బాధపడుతుంటే అరికాలు అరిచేతులు మొత్తం విపరీతమైన బాధ ఉండేది. తగ్గినంత తగ్గి మళ్ళీ వచ్చేది. అయితే ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడికి కాల్ చేస్తే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అయినాను. ఫస్ట్ నెల నుంచి 15 రోజులకే రిజల్ట్ బాగా అనిపించింది. 3 నెలలకే నాకు తగ్గిపోయింది. చాలా ఆనందంగా ఉన్నాను. అందువల్ల ఈ ఆర్జీఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు నాగరాజు. నాకు సోరియాసిస్ వచ్చింది. 5 సంవత్సరాల నుంచి నడలేకపోతున్నాను. కాళ్ళు పగులు పుట్టు కింద వచ్చింది. తల అంతా డ్యామేజ్ అయ్యి కొద్దిగా అక్కడక్కడ పుట్టు కింద గోకితే రాలిపోయేది. బాగా విపరీతంగా బయట వాడాం కానీ మందులు తగ్గలేదు. టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వెళ్ళాను. 2 నెలలు మందులు వాడినాక ఇప్పుడు కాళ్ళు బ్లడ్ తగ్గింది. ఆ పగుళ్ళు అయ్యి క్యూర్ అయ్యింది. మంచిగా నడుపుతున్నాను. ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారికి నా ధన్యవాదాలు చెప్తున్నా. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు
ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.